ఎవరైనా అంతరిక్షంలో మరణిస్తే శరీరానికి ఏమి జరుగుతుంది? నాసా ప్రోటోకాల్ చెప్పింది. మానవ అంతరిక్ష పరిశోధనలు కేవలం 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి 1986 మరియు 2003 నాటి నాసా స్పేస్ షటిల్ విషాదాలలో 20 మంది మరణించారు. 1971 సోయుజ్ 11 మిషన్లో 3 వ్యోమగాములు మరియు 1967లో అపోలో 1 లాంచ్ ప్యాడ్ అగ్ని ప్రమాదంలో 3 వ్యోమగాములు మరణించారు. ప్రియమైన వీక్షకులారా, పూజారి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అంతరిక్ష ప్రయాణం సర్వసాధారణమైనందున దారిలో ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. మానవులను అంతరిక్షంలోకి పంపడం చాలా కష్టమైన మరియు ప్రమాదకరమైన ప్రతిపాదన అని చెప్పడంలో సందేహం లేదు. మానవ అంతరిక్ష పరిశోధనలు కేవలం 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటి నుండి 20 మంది మరణించారు. 1986 మరియు 2003 నాటి నాసా స్పేస్ షటిల్ విషాదాలలో 14 మంది, 1971 సోయుజ్ 11 మిషన్లో 3 వ్యోమగాములు మరియు 1967లో అపోలో 1 లాంచ్ ప్యాడ్ అగ్ని ప్రమాదంలో 3 వ్యోమగాములు. మానవ అంతరిక్షయానం ఎంత క్లిష్టంగా ఉందో చూస్తే, ఇప్పటివరకు ఎంత తక్కువ మంది మాత్రమే తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే 2025లో చంద్రుడిపైకి సిబ్బందిని, వచ్చే దశాబ్దంలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని నాసా యోచిస్తోంది. వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారుతోంది. అంతరిక్ష ప్రయాణం సర్వసాధారణమైనందున దారిలో ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. ఇది ఒక దిగులుగా కాని అవసరమైన ప్రశ్నను గుర్తుకు తెస్తుంది. ఎవరైనా అంతరిక్షంలో చనిపోతే శరీరానికి ఏమి జరుగుతుంది? చంద్రుడు మరియు మార్స్ మీద మరణం. వ్యోమగాములను ఆరోగ్యంగా ఉంచడానికి కొత్త మార్గాలను కనుగొనడానికి పనిచేసే ఒక స్పేస్ మెడికల్ డాక్టర్గా మరియు ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ హెల్త్లోని నాసా మెడికల్ బృందం అంతరిక్ష యాత్రల కోసం అంతరిక్ష అన్వేషకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నిర్ధారించుకోవాలనుకుంటున్నారు. ఈ రోజు అంతరిక్షంలో మరణం ఎలా నిర్వహించబడుతుందో ఇక్కడ ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వంటి తక్కువ భూమికక్ష మిషన్లో ఎవరైనా మరణిస్తే, సిబ్బంది శరీరాన్ని కొన్ని గంటల వ్యవధిలో క్యాప్సూల్లో భూమికి తిరిగి ఇవ్వవచ్చు. ఇది చంద్రునిపై జరిగితే, సిబ్బంది కొద్ది రోజుల్లో మృతదేహంతో ఇంటికి తిరిగి రావచ్చు. నాసా ఇప్పటికే ఇటువంటి సంఘటనల కోసం వివరణాత్మక ప్రోటోకాల్లను కలిగి ఉంది. ఆ త్వరగా తిరిగి రావడం వల్ల శరీరాన్ని సంరక్షించడం నాసా యొక్క ప్రధాన ఆందోళన కాదు. బదులుగా మిగిలిన సిబ్బంది సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేలా చేయడం నం. 1 ప్రాధాన్యత. అంగారక గ్రహానికి 300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే విషయాలు భిన్నంగా ఉంటాయి. ఆ దృష్టాంతంలో సిబ్బంది బహుశా చుట్టూ తిరగలేరు మరియు తిరిగి వెళ్ళలేరు. బదులుగా మిషన్ ముగింపులో శరీరం సిబ్బందితో కలిసి భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్లో భద్రపరచవచ్చు. అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత మరియు తేమ శరీరాన్ని సంరక్షించడంలో సిద్ధాంతపరంగా సహాయపడతాయి. కానీ ఆ దృశ్యాలన్నీ అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్ష నౌక వంటి ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఎవరైనా చనిపోతే మాత్రమే వర్తిస్తాయి. ఎవరైనా స్పేస్ సూట్ రక్షణ లేకుండా అంతరిక్షంలోకి అడుగుపెట్టినట్లయితే ఏమి జరుగుతుంది?
చంద్రుడికి దాదాపు వాతావరణం లేదు, చాలా చిన్న మొత్తం. మార్స్ చాలా సన్నని వాతావరణాన్ని కలిగి ఉంది మరియు దాదాపు ఆక్సిజన్ లేదు. కాబట్టి ఫలితం బహిరంగ ప్రదేశానికి గురికావడంతో సమానంగా ఉంటుంది. ఊపిరాడకుండా మరియు మరుగుతున్న రక్తం. ఖననం గురించి ఏమిటి? అంగారకుడి ఉపరితలంపై ఉన్నప్పుడు వ్యోమగామి ల్యాండింగ్ తర్వాత మరణించాడని అనుకుందాం. దహన సంస్కారం అవాంఛనీయమైనది కాదు. జీవించి ఉన్న సిబ్బందికి ఇతర ప్రయోజనాల కోసం చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. మరియు ఖననం కూడా మంచి ఆలోచన కాదు. శరీరంలోని బాక్టీరియా మరియు ఇతర జీవులు మార్టిన్ ఉపరితలాన్ని కలుషితం చేస్తాయి. బదులుగా సిబ్బంది శరీరాన్ని భూమికి తిరిగి వచ్చే వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్లో భద్రపరచవచ్చు. అన్వేషకులు మరణంతో ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి ఇంకా చాలామందికి తెలియదు. శరీరంతో ఏమి చేయాలనేది కేవలం ప్రశ్న కాదు. నష్టాన్ని ఎదుర్కోవడంలో సిబ్బందికి సహాయం చేయడం మరియు భూమిపై దుమఖంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం, మరణించిన వ్యక్తి యొక్క అవశేషాలను నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. కానీ ఇతర ప్రపంచాలను నిజంగా వలసరాజ్యం చేయడానికి చంద్రుడు, మార్స్ లేదా మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం అయినా ఈ భయంకరమైన దృష్టాంతంలో ప్రణాళిక మరియు ప్రోటోకాల్లు అవసరం. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా పూజారి ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.